మారేడుమిల్లి సమీపంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఏఓబీ ఇన్ఛార్జ్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా 6గురిలో ఒకరు డివిజన్ కమిటీ, 5గురు యాక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి జీఎం వలస సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. మృతులను జ్యోతి, సురేష్, లోకేష్, షైను, అనిత, షమ్మీగా గుర్తించారు పోలీసులు. మావోయిస్ట్ పార్టీలో టెక్ శంకర్ గా పేరుగాంచారు మెట్టూరి జోగారావు. ఐఈడీ బాంబ్స్, మందు పాత్రలు తయారు చేయడం, అమర్చడంలో జోగారావు దిట్ట. ప్రస్తుతం ఏఓబీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎక్కువ కాలం ఏఓబీలోనే బాధ్యతలు నిర్వహించారు. మావోయిస్టుల మందు పాత్ర పేలుళ్లలో టెక్ శంకర్ది కీలక పాత్ర. మందు పాత్రల్ని గుర్తించకుండా అధిక విధ్వంసం జరిగేలాగా తయారు చేయడం ఇతని స్పెషాలిటీ. ఏఓబీ ఏరియాలో జరిగిన అనేక దాడుల్లో టెక్ శంకర్ పాత్ర ఉన్నట్టు తేల్చారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ మావోయిస్టులకు కాసేపట్లో పోస్ట్ మార్టం జరగబోతోంది. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మావోయిస్టుల మృతదేహాలున్నాయి. హిడ్మా, రాజక్కతో పాటుగా 6గురి మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుపుతున్నారు. కాకినాడ, విశాఖ ఫోరెన్సిక్ టీం ఈ పోస్ట్ మార్టంని జరపబోతోంది. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున బలగాల మోహరింపు కనిపిస్తోంది. మావోయిస్టుల కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు వస్తారు అన్న సమాచారంతో భద్రతను మరింత పెంచారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. నిన్న పట్టుబడ్డ మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది, కాకినాడలో 2, ఏలూరులో 15 మంది, విజయవాడలో 4 అరెస్ట్ అయ్యారు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1 మావోయిస్ట్ అరెస్ట్ అయ్యారు. ఏపీలో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్పారు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా. అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో స్టేట్ అండ్ సెంట్రల్ కమిటీ సభ్యులున్నారని, భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో 27 మంది హిడ్మా టీం సభ్యులున్నట్టుగా చెప్పారు. ఇంతమంది మావోయిస్టులను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అన్నారు లడ్డా. మావోయిస్ట్ హిస్టరీలో కూడా లేదా ఇది ఫస్ట్ టైం దట్ ఆ సీనియర్ లెవెల్ కార్డర్స్ in one go we could arrest. See, they were planning to use, as per our information, initially as a shelter zone, as a safe area, then immediately get their arms, ammunitions and start the struggle again from the Andhra Odisha border. That was the plan actually. వెనక ఉన్నాయి, దానివల్ల వీళ్ళు ముందుకు కొంతమందికి 1 by 1 పంపిస్తున్నారు. So that is where we were waiting what is their actual plan, and when I can assure you as of now nobody is there except these fellows. In Krishna and other places మేము మైక్ పెట్టేసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తే లొంగిపోండి, లేకపోతే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ప్రాసెస్ ఇస్ దేర్ వీ హావ్ ఫాలోడ్ అండ్ లక్కీలీ నథింగ్ హెస్ హ్యాపెండ్. ఫేక్ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలను తోసిపుచ్చారు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా. హిడ్మాను పట్టుకునే ఎన్కౌంటర్ చేశామన్నది అవాస్తవం అన్నారు. ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా వచ్చి లొంగిపోవచ్చన్నారు. There is no Maoist in Nallamala forest. Em leda akkade. We are not telling you surrender only to the police. They can go to, there are multiple forums. వాళ్ళు మీ దగ్గర వచ్చి సరెండర్ చేయవచ్చు కదా. పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకుడితో కూడా మనం వాళ్ళకు చెప్పాను, కంప్లీట్లీ ఒక టు రీలుక్ ఇన్ టు ద ఎంటైర్ సెక్యూరిటీ. ఇంత ముందుకు ఎవరెవరు ఎనీ స్పెసిఫిక్ టార్గెట్ వాజ్ దేర్ అండ్ వీఆర్ అలర్టింగ్ దెమ్ అండ్ టెలింగ్ దెమ్ టు బి కేర్ఫుల్. ఎత్తుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారని వస్తున్న వార్తల్లో అది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. సంబడి విల్ టెల్ సంథింగ్, వాళ్ళ పని వాళ్ళు చేస్తారా, మేము పని మేము చేస్తాం అంటే ఇంకేం. అరౌండ్ 27 members దే ఆర్ ఫ్రమ్ ద బటాలియన్. 7-8 years నుంచి మన ఏపీ నుంచి 0 రిక్రూట్మెంట్ ఉన్నవాళ్ళు అందరూ పాత వాళ్ళు. హిడ్మా లాస్ట్ లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. ఒక జర్నలిస్ట్కి హిడ్మా లెటర్ రాశారని తను, అదే నాకు తెలియదండి. అది మీకు ఏమైనా ఐడియా వచ్చింది? నో అంటే ఒక ఆడియో కూడా రిలీజ్ చేస్తాను త్వరలో అని అందులో మెన్షన్ చేశారు. we don't have that idea. మేము లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు we don't have any such information. ఉంటే ప్లీజ్ give it to us. చాలా మంది ఉన్నారు because Chhattisgarh has got lot of cadre, lot of people are there in Telangana. So we are just keeping a watch. వస్తే we'll be alert and do whatever needs to be done as per law.
హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టుల అరెస్టుల నేపథ్యంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదని అందరూ లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోంది, అందుకే లొంగిపోవాలని కోరుతున్నాను అని చెప్పారు. లొంగిపోవాలని అనుకునే మావోయిస్టులు తన ఫోన్ నంబర్కి ఫోన్ చేయాలి అంటూ నెంబర్ కూడా ఇచ్చారు. మల్లోజుల 8856038533 నంబర్కి కాల్ చేయాలని చెప్పారు మల్లోజుల వేణుగోపాల్. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है, इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था